హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనం రాయదుర్గ మెట్రోకి నియర్ లో ఉన్న ల్యాంకో హిల్స్ దగ్గరలో ఉన్న బోల్గని మేకప్ స్టూడియో అండ్ అకాడమీకి వచ్చేసామండి. మేకప్ అనేది ఒకప్పుడు అయితే టీవీ ఆర్టిస్టులకి, మూవీ ఆర్టిస్టులకి, లేదంటే ఏదైనా పెళ్లిళ్లకు మాత్రమే పరిమితమైంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి అవసరమైందండి. అంటే ప్రతి చిన్న ఫంక్షన్ జరిగినా కూడా మేకప్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. అంతేకాకుండా మన ఇంట్లో ఫంక్షన్ జరిగినా మనం అందంగా రెడీ అవ్వాలనుకుంటాం, మనం ఎవరింటికన్నా వెళ్ళాలన్నా కూడా అంతే అందంగా వెళ్ళాలనుకుంటాం. అంటే మేకప్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థమైంది కదా. సో ఈ మేకప్ అకాడమీలో ఎవరైనా నేర్చుకోవచ్చండి. దీనికి ఒక ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎవరికైనా అండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ జాయిన్ అయ్యి చక్కగా డబ్బులు సంపాదించవచ్చు. ఎవర్ గ్రీన్ ప్రొఫెషనల్ ఏంటి అంటే మేకప్ అండి. సో డీటెయిల్స్ మొత్తం ఒకసారి మనం లోపలికి వెళ్ళి స్టూడెంట్స్తో, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్తో మాట్లాడదాం. హాయ్ కుమార్ గారు. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో కలర్ఫుల్గా ఉంది. అంటే మేకప్ ఎంత బ్రైట్గా ఉంటుందో ఇక్కడున్న అమ్మాయిలతో కూడా మీ స్టూడియో కలకల్లాడుతూ ఉంది. సో మీతో మాట్లాడే ముందు ఫస్ట్ నేను మీ స్టూడెంట్స్తో మాట్లాడే అసలు మీ సార్ ఎలా చెప్తున్నారో అడిగి తెలుసుకుంటాను మీతో. మీరు అసలు ఇక్కడ జాయిన్ అవ్వక ముందు మీరు ఏం చేసేవాళ్ళు? యాక్చువల్లీ బిఫోర్ నేను ఐటీ కాగ్నిజెంట్లో వర్క్ చేస్తుండే. నాకు ఒక బాబు ఉన్నాడు. వాడితో నాకు అవ్వక ఇదైతే ఫ్రీలాన్స్గా వర్క్ చేయొచ్చు కదా అని చెప్పేసి త్రూ సోషల్ మీడియానే సార్ వాళ్ళ పేజ్ చూసి నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఇక్కడ జాయిన్ అయ్యాక? ఐ ఫీల్ బోల్గానే ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ యాక్చువల్లీ. మోర్ దాన్ ఇది ఒక ఇన్స్టిట్యూట్ కంటే ఫ్యామిలీలా అనిపిస్తుంది నాకైతే. అంటే నేను రోజు వచ్చిన తర్వాత, నేననే కాదు ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చిన తర్వాత ఇదేదో ఇన్స్టిట్యూట్ చెయ్యాలి అలా అలా ఏముండదు. సార్ మోర్ దెన్ మేకప్ నేర్పించేదానికంటే ఇన్స్పైరింగ్ థింగ్స్ చాలా చెప్తారు మాకు. చాలా అంటే డిసప్పాయింట్ అవ్వద్దు. స్టార్టింగే మేకప్ నేర్చుకోగానే మనం వెళ్ళేసి సంపాదించేస్తాము అని అందరికీ ఉండదు. కొంతమంది క్లిక్ అవుతారు, కొంతమంది అవ్వరు. అలా అవ్వట్లేదు అని చెప్పేసి అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు అని వాట్ హీ కన్వేస్ ఇస్ లైక్ కొంచెం ఇన్స్పైరింగ్గా చెప్తారు చూడండి, అది మాకు చాలా ఇష్టం. సో బాగా మోటివేట్ చేస్తారు కుమార్ గారు అందరినీ. చాలా బాగా చెప్తారు. సో అంటే బేసిక్గా మీరు హౌస్ వైఫ్, తర్వాత మదర్ అయ్యారు అంతేనా? సో ఫస్ట్ ఇక్కడ నుంచే మీ లైఫ్లో మీరు ఒకటి ఏదో సాధించాలి అన్న తపనతో ఇక్కడ అడుగు పెట్టారు. అంతే అండి. ఎలా అప్రోచ్ అయ్యారు? ఎవరి ద్వారా ఇక్కడికి వచ్చారు? యాక్చువల్లీ నాకు ముందు నుంచే మేకప్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో చూసి, గూగుల్లో సెర్చ్ చేసి అప్పుడు బొల్గాని అనేది ఉందన్నమాట. ఇంటి దగ్గర ఉంది అండ్ నాకు సార్ వర్క్ అయితే చాలా నచ్చింది. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలాగా, అంటే ఒకళ్ళకి ఇలా సెట్ అవుతుంది ఇలా చేయాలి, ఇంకోళ్ళకి అలా సెట్ అవుతుంది అలా చేయాలని కాకుండా లైక్ చాలా వరకు చాలా డిఫరెన్సియేషన్స్ నేను చూశాను. ఒక అమ్మాయికి 2 రకాలుగా చేయడం, అన్ని వేరియేషన్స్ నేను చూసి సరే ఇది బాగుంది, ఏదో ఇక్కడికి వచ్చి జాయిన్ అవుదాం. సో బాగా ఎంకరేజ్ చేస్తారు మీ సార్, అంతే కదా? అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా, నేను బాగా చేయగలుగుతాను, నెక్స్ట్ ఎలాంటి ఈవెంట్స్ వచ్చినా నేను డేర్గా చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఏమైనా వచ్చిందా? నాకు ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఎవరు వచ్చినా నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఇది చాలు కదా, అంతే. ఇది ఒక్కటి ఉంటే చాలు అనమాట. ఎన్ని ఈవెంట్స్ అయినా ఇలా చేసేయచ్చు. వెరీ గుడ్, సూపర్. ఎలా అనిపిస్తుంది కుమార్ గారి దగ్గర జాయిన్ అయ్యాక? వారి క్లాసెస్ కానీ, వారితో బాండింగ్ కానీ ఎలా ఉంది? అసలు జీరో నాలెడ్జ్తో ఇక్కడికి వచ్చాం. అంటే జస్ట్ ఇంట్లో మేకప్ వేరు కదా, ఇక్కడ ప్రొఫెషనల్ మేకప్ చాలా బాగా నేర్పించారు సారు. బాగా చెప్తారు కూడా, మా మిస్టేక్స్ అని అర్థమైపోతాయి ఈజీగా. అంటే ఒక్కసారి మిస్టేక్ చేస్తాం, రెండోసారి చెయ్యం ఇంకా సార్ చెప్పినాక. చెప్పే విధానంలో ఉంటుందండి, అందుకే. ఎస్, ఓకే. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? ఇప్పుడు 30 days కోర్స్ అయిపోయింది. 30 days కోర్స్. రేపు మాకు పోర్ట్ఫోలియో ఎగ్జామ్ లాగా. ఎలా అనిపిస్తుంది రేపు ఎగ్జామ్ గురించి? అదే టెన్షన్ ఉంది. సార్ అదే చెప్తున్నారు, ఏం కాదు మీరు చేసేస్తారు, మంచిగా నేర్చుకున్నారు అట్లా. హెయిర్ స్టైల్స్ ఫస్ట్లో కొంచెం వీక్ ఉండేది, కొంచెం డిఫికల్ట్ హెయిర్ స్టైల్స్ మేకప్ కన్నా. మహేష్ సార్ చాలా బాగా చెప్తారు, అది కూడా ఓకే. ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయినాం. సో మీలో కాన్ఫిడెంట్ బాగా పెరిగిందా ఈ 30 daysలో?
చాలా పెరిగింది. సూపర్ అండి. అంటే కుమార్ గారు ఒక టీచరే కాదండి, ఒక మోటివేషనల్ స్పీకర్ అని చెప్పుకోవాలన్నమాట. అంతేనా? మిమ్మల్ని అందరినీ బాగా మోటివేట్ చేస్తున్నారు కదా. చాలా చెప్తారు. అదే 1 year అయినా ఏం ఫీల్ అవ్వద్దు, అవే వస్తాయి, ప్రాక్టీస్ మానద్దు అట్లనే చెప్తారు సార్. సూపర్ అండి. ఫస్ట్ ఏంటంటే మనలో ఉన్న భయాన్ని పోగొట్టాలి, మనల్ని ఎంకరేజ్ చేస్తే మనకి ఇంకా ఇంకా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. రావట్లేదు అన్న ఫీలింగ్ ఉండదు మనకు, అసలు చెప్తూనే ఉంటారు సార్. మైక్ తీసుకోక ముందు చాలా భయపడింది, మైక్ తీసుకున్నాక నాకు ఛాన్సే ఇవ్వట్లేదు. హాయ్. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శ్వేత, నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. సంగారెడ్డి నుంచా? ఎస్, ఈ డిస్టిక్ కాకుండా ఇంకో డిస్టిక్ నుండి. డైలీ అప్ అండ్ డౌనా? డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంటాం. ఎంతసేపు పడుతుంది? 100 kilometers ఇక్కడ నుండి అప్రాక్స్ 2.5 hours పడుతుంది నాకు. డైలీ మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి 10:30కి వస్తా, ఈవినింగ్ 5-6కి అలా వెళ్ళి 7-8 అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. అంటే కుమార్ గారి వైబ్రేషన్స్ ఎక్కడ దాకా వెళ్తున్నాయో ఇక్కడ అర్థమవుతుంది. 2.5 hour జర్నీ చేసి మీరు క్లాస్కి వస్తున్నారు. ఎస్ ఎస్. ఇంత మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, దీని మీద ఉన్న నమ్మకం అలాంటిది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను ఇక్కడ హైదరాబాద్లో చాలా అకాడమీస్ని ట్రై చేశాను, డెమోస్కి కూడా వెళ్ళాను. నాకు అదంతా పెద్దగా నా ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓన్లీ ఇలా మేకప్ మట్టుకే చెప్పారు, అంటే సపోర్టివ్గా అలా ఏం అనిపించలేదు. కానీ ఇక్కడ ఏంటంటే 1 year వరకు మనకు సపోర్ట్ ఉంటుంది. సో అది నాకు చాలా నచ్చింది. ఇంకా వీళ్ళ ఫ్రెండ్లీనెస్ చాలా మంచిగా అనిపించింది. సో దానివల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇంకోటి బొల్గాని అనే ఒక నేమ్తో కూడా మేము వచ్చాము. అంటే ఇక్కడున్న చాలామంది ఆ నేమ్ వల్ల కూడా ఇన్స్పైర్ అయ్యి వచ్చారు. అంటే నేమ్ చూసి ఇదేందో చాలా కొత్తగా ఉంది అని వచ్చి డెమో విని, సో డెమో విన్నాక కూడా చాలా బాగా నచ్చింది. వాళ్ళది సార్ వాళ్ళది మాట్లాడడము, వాళ్ళ మేకప్, లాస్ట్ ఇన్స్టాలో కూడా చాలా చూసామన్నమాట. వాళ్ళు పాస్ట్ చేసినవి అవన్నీ చాలా బాగా నచ్చాయి మాకు. సో మీరు బొల్గాని అనే ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యి ఇక్కడ దాకా వచ్చారు. ఇంట్లో ఏమన్నారు అంటే చాలా లాంగ్ కదా, ఒక రోజుతో పోయేది కాదు. ఎస్, చాలా లాంగ్. ఒకటి నాకు 2 kids, చాలా చిన్న పిల్లలు, ఒకరు 3 years, ఒకరు 5 years. అసలు ఎవరికి ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకోవడం వద్దు వద్దు అని చెప్పేసి అని అన్నారు. కాకపోతే మా హస్బెండ్కి కొంచెం ఫోర్స్ చేశాను త్రూగా, చెయ్యాలి, చేస్తే లైఫ్ ఉంటుంది అని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే హీఈస్ వెరీ సపోర్టివ్. కాకపోతే ఏంటి అంటే హీఈస్ వెరీ సపోర్టివ్, కాకపోతే భయపడ్డారు. ఇంత దూరం జర్నీ చేయాలి, పిల్లల్ని టేక్ కేర్ చేయాలి కదా, సో వచ్చాక టైర్డ్ అవుతావు అదంతా చెప్పారు. కాకపోతే నాకు బేసిక్గా ఇది ఇష్టం కాబట్టి ఎప్పుడు టైర్డ్ అనిపించలేదు. ఇక్కడ ఇంకోటి ఫుల్ ఎంజాయ్మెంట్ చేసి చేసి మేము వెళ్తాం కాబట్టి మాకు ఇది ప్రెషర్, టైర్డ్ అవ్వడం అలా ఎప్పుడు అనిపించలేదు మాకు. చాలా బాగుంది. సో మీకు అనిపించిందా నేను ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాను? చాలా టైమ్స్ అనిపించింది అలాగా, ఒక్కసారిగా. అదే ఎవ్రీడే కూడా మా హస్బెండ్ కూడా అదే చెప్తారు, నువ్వు మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నావు, నీకు చాలా సపోర్ట్ ఉంది అని చెప్పేసి చెప్పారు చాలాసార్లు నాకు. సో మీ హస్బెండ్ సాటిస్ఫై అయ్యారు అంటే ఈ సూపర్ అనే అర్థం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు స్వరూప, నేను కాచిగూడ నారాయణగూడ నుండి వస్తున్నాను. మేకప్ అనేది చాలా ఫ్యాషన్, ఎప్పటి నుండో నేర్చుకోవాలని చెప్పేసి చాలా ట్రై చేశాను, కానీ అవ్వలేదు. మెయిన్గా సార్ వచ్చేసి మా కూతురు మ్యారేజ్కి తను మేకప్ చేశారు, అసలు ఎక్సలెంట్ మేకప్. నేను ఫంక్షన్స్కి, నా పిల్లల ఫంక్షన్స్కి పిలిచాను, శారీ ఫంక్షన్కి, దానికి అసలు మేకప్ మొత్తము స్వెట్ వచ్చేసి, ప్యాచెస్ వచ్చేసి, రింకిల్స్ వచ్చేసి అంతా అట్లా అయింది. ఎప్పుడైతే మ్యారేజ్కి సార్ మేకప్ మాకు అందరికి చేశారు, నాకు కూడా మేకప్ చేశారు, మా పాపకు మేకప్ చేశారు, పెళ్ళికి అసలు ఏమన్నా చాలా బాగా వచ్చింది. ఆ బ్లెండ్ అవ్వడం కానీ, బ్రషెస్ కానీ, అసలు రింకిల్స్ అనేది అసలు కనిపించలేము. మేము చాలా భయపడినాము, మళ్ళీ రింకిల్స్ వచ్చి ఎలా అవుతుందో ఏంటని. కానీ చాలా అప్పటి నుండి మా పాప నువ్వు నేర్చుకోవాల్సిందే అనేసి నేను ఇక్కడికి వచ్చేసాను. డైరెక్ట్ మేడంతో మాట్లాడేసి ఇక్కడికి వచ్చి నేను నేర్చుకున్నాను. సో మీరు అక్కడ చూసినప్పుడు బాగా అట్రాక్ట్ అయిపోయి బాగా సాటిస్ఫై అయ్యి ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు. సో ఇక్కడ నేర్చుకునేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది టీచింగ్ పరంగా? అసలు టీచింగ్ అంటే సార్ చెప్పే థియరీ ఉంటుంది కదా, ఒకేసారి చెప్పేస్తారు ఇది ఇలా ఇది ఇలా అని. నాకు అసలు బ్రష్ పట్టుకోవడం కూడా రాదు, ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నాకు తెలియదు. కానీ ఒకసారి సార్ చెప్పిన తర్వాత నాకు అర్థం అవ్వలేదు, సార్ నాకు రాదు ఇది, నా వల్ల కాదు అని అంటే, లేదు నువ్వు చేస్తావు, నీతో అవుతుంది. కొందరు ఏంటి ఫాస్ట్ తెలుసుకుంటారు, కొందరు స్లో ఉంటారు, నేను అందులో స్లో.
సార్ నాతో ఉండి మొత్తం ఇలా బ్రష్ ఇలా పట్టుకొని ఇలా చేయాలంటే నాకు ఒక 5 డేస్లోనే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే నేను చేయగలుగుతానని చెప్పేసి, నేను రాంగ్ చేసినా కానీ ఓకే ప్రాబ్లం లేదు, మళ్ళీ ఇది చేయాలని చెప్పేసి చాలా పర్ఫెక్ట్గా చెప్పేశారు. సార్ చెప్పే విధానంని బట్టి మనకి తొందరగా అర్థమైపోతుంది. ఎక్కడ కూడా అంత మంచిగా నాకు అర్థం కాలేదు. ఇక్కడ నేర్చుకొని మళ్ళీ ఎక్కడికో వెళ్ళి అక్కడ మళ్ళీ నేర్చుకోవడం అట్లాంటిది అసలు ఉండదు. పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ సారీ, మెయిన్ లేడీస్కి సారీ అయితే కంపల్సరీ, సారీ కట్టడము, ప్రొఫెషనల్గా కట్టడము అదంతా మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ శారీ, నెయిల్స్, హెయిర్ ప్రతి ఒక్కటి అసలు ఇక్కడికి వచ్చినాము అని అంటే చాలా బాగా అన్నీ మనకు లేడీస్ కంపల్సరీ ఉండాల్సింది. మేకప్, హెయిర్, నెయిల్స్, నిజంగా ఇవన్నీ చాలా జ్యువెలరీ దేనికి ఏది సూట్ అవుతుంది, లిప్స్టిక్ దేనికి ఏది మ్యాచ్ అవుతుంది, అన్నీ బాగా చెప్తారండి. మీరు ఈ 30 డేస్లో నేర్చుకున్న తర్వాత ఇంట్లో ఏమన్నా ఎవరి మీద ప్రయోగం చేశారా? బయట కూడా ఈవెంట్స్ చేసామండి. ఏంటి ఈ 30 డేస్ నేర్చుకుంటేనే మీరు అప్పుడే ఈవెంట్స్ కూడా వెళ్ళడం స్టార్ట్ చేశారా? అండి అప్పుడు మేము నాది సెకండ్ బ్యాచ్, ఓకే బ్యాచ్ కాదు, సెకండ్ బ్యాచ్లో మేము చేసేసి ఈవెంట్స్ కూడా చేసాము. మా పాపకి ఫంక్షన్ అవుతే కూడా నేనే చేశాను. సూపర్. ఓకే, ఇప్పటిదాకా ఎన్ని ఈవెంట్స్ చేసి ఉంటారు మీరు? నేను ఒక 6-7 ఈవెంట్స్ చేశానండి. సో మామూలుగా అందరూ అయితే సెర్చ్ చేస్తారండి, ఇన్స్టాలో, FBలో ఇలా చేస్తారు. బట్ మీరు మాత్రం మీ అమ్మాయికి బాగా చేశారని చెప్పి మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు. నాకు 3 daughters, నా 3 daughterస్కి సర్ చేశారు, నాకు చేశారు. ఓకే. మ్యారేజ్. సో ఫైనల్గా నెక్స్ట్ వచ్చే బ్యాచ్కి మీరు ఏం చెప్తారు? నెక్స్ట్ వచ్చే బ్యాచ్కి వచ్చేసి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి, లేవని కాదు. ఇప్పుడు నేను నేర్చుకొని కూడా నేను వెళ్ళి బయట పెడతాను, కానీ అది కాదు. ఎక్స్పీరియన్స్ అండ్ ఆ బ్రైడ్ని చేసే ఆ థియరీ చెప్పడము, బ్రైడ్ని చేయడము, ఆ లుక్ తీసుకురావడం, అవుట్లుక్ తీసుకురావడము సార్ అయితే బాగా చెప్తారండి. ఇది ఒక ఫ్యామిలీ, ఇంకా అందరూ అదే, ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు, ఫ్యామిలీ. అదే అండి, మనకు ఆ భయం అది అయితే ఏమి ఉండదు. మేడం కానీ సార్ కానీ చాలా బాగా రిసీవ్ చేసుకొని మంచిగా చెప్తారు. మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఇన్ని డబ్బులు పెట్టి వస్తున్నాము, మనం మేకప్ అవుట్లుక్ ఎలా ఉండాలి, ఆ ప్యాచెస్ వచ్చి, రింకిల్స్ వచ్చి, మనం అంతా ఇప్పుడు బ్రైడ్ దగ్గరికి పోయినా అంత మనీ పెట్టిన తర్వాత, నేను నా కూతురికి అట్లా అయిన తర్వాత చాలా ఫీల్ అయ్యాను. ఏంటిది, సరే మనీ పోయింది కానీ ఆ రింకిల్స్ వచ్చి మేకప్ పాడైన తర్వాత ఏంటి ఇలా అయింది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళని మనం ఏం అనలేము. సో సార్ అలా చేస్తే అలా రాదు, మంచి కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. అది బాగా నచ్చింది నాకు. అంటే నేను చూసి చెప్తున్నాను, నేను రియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అదే చెప్తున్నాను కదా, అందరూ వాటిలో చూసి వస్తే మీరు డైరెక్ట్గా మీ అమ్మాయికి వేసిన మేకప్తో తను ఇక్కడ ఒక స్టూడెంట్గా అయ్యి తిను కూడా ఇప్పుడు ఒక మేకప్ ఆర్టిస్ట్ అయిపోయారు. శారీ కట్టడంలో కూడా అందరు కడతారండి. శారీ అన్ని ఇన్స్టిట్యూట్లో చెప్తారు, కడతారు. కానీ స్కిన్ ఏదైతే మన బాడీకి మంచి సెట్ అయిపోతుంది ఆ శారీ అనేది, ప్రొఫెషనల్ స్కిన్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ శారీ ట్రైపింగ్లో. థ్యాంక్ యూ సో మచ్.